యెహోషువ తను హెచ్చించుకోవడానికి ఏనాడు ప్రయాసపడలేదు. నేను హెచ్చింపబడాలి అనేటువంటి ఆ యొక్క ప్రయాసం అతను పడలా. దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుడు నన్ను తగిన కాలం హెచ్చిస్తాడనేటువంటి ఆ కనిపెట్టుట అనేటువంటి అంశము యెహోషువలో చూస్తున్నాం. దేవుడు కూడా మనల్ని తగిన కాలం ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అంటే మీరు ఆలోచించండి, యెహోషువ అనేటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే తను హెచ్చించుకోవడానికి, తను కనపరచుకోవడానికి, తను కనపడడానికి ఎక్కువ ఇష్టపడలా. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా కనపడాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను చూడాలి, నన్ను గొప్పగా చూడాలి అని మనం తాపత్రయపడిపోతుంటాం. మనిషి యొక్క నైజం అదే. మనిషి యొక్క నైజం ఏంటంటే నన్ను ప్రజలు పొగడాలి, ఎక్నాలెడ్జ్ చేయబడాలి, అంటే ప్రజలు నన్ను గుర్తించాలి, ప్రజలు నన్ను గుర్తించాలి, ప్రజలు నాకు మంచి ఆధిక్యతలు ఇచ్చేయాలని అనుకుంటాం. కానీ ఆధిక్యతను ఇచ్చేటువంటి వాడు ప్రభు. నువ్వు ప్రయాసపడొద్దు, నువ్వు నమ్మకంగా దేవుని సేవ చేయి, నమ్మకంగా నీ పని ఏంటో చేయి. ఒకవేళ దైవ సేవకులు నిన్ను గుర్తించకపోయినా, ప్రజలు నిన్ను ఐడెంటిఫై చేస్తున్నా, ఎక్నాలెడ్జ్ చేస్తున్నా చేయకపోయినా ప్రభువుని చూడండి. ప్రభువు తగిన కాలం ముందు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు.